ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా తణుకు పట్టణంలో 22వ వార్డుతో పాటు తణుకు మండలం వేలుపూరు గ్రామంలో ఇంటింటికి వెళ్లి పెన్షన్లను ఎమ్మెల్యే రాధాకృష్ణ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం 3 నెలల వరకు పెన్షన్ తీసుకోకపోయినా 2 నెలల బకాయితో కలిపి 3వ నెల అందజేస్తున్నట్లు చెప్పారు. జూన్ 1 ఆదివారం రావడంతో ఒక రోజు ముందుగానే పెన్షన్లు అందించాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పంతో తణుకు నియోజకవర్గంలో పెన్షన్ల పంపిణీ పూర్తి చేసినట్లు చెప్పారు. తణుకు నియోజకవర్గంలో 36,000 మందికి 15 కోట్ల మేర ప్రతి నెల పెన్షన్లు అందిస్తున్నామని, మొదటి రోజే దాదాపు 98% పూర్తయిందని వెల్లడించారు. అమ్మా ఒక రోజు కోటం ప్రభుత్వం సురక్ష రామపల్లి ఎలా చూడండి. ఈరోజు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా తణుకు టౌన్ 22వ వార్డు, అదేవిధంగా తణుకు మండలం వేల్పూర్ గ్రామాల్లో ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నియోజకవర్గ వ్యాప్తంగా కూటమి నాయకుల ఆధ్వర్యంలో అలాగే ప్రభుత్వ సిబ్బంది మొదటి రోజే పెన్షన్లు అందించే విధంగా ప్రతి నెల కూడా చేయటం మనందరికీ కూడా తెలుసు. కానీ జూన్కి సంబంధించి ఈ నెల ఒక రోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుంది. రేపు ఆదివారం రావటం వల్ల, సెలవు దినం కావటం వల్ల ఒక రోజు ముందుగానే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు అందించాలనే ఒక సంకల్పం చేసి ప్రతి ఒక్కరికి కూడా ఇంటికి వెళ్ళి పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా తణుకు నియోజకవర్గంలో దాదాపు 36,000 మందికి 15 కోట్ల రూపాయలు ప్రతి నెల కూడా పెన్షన్లు అందించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి మొదటి రోజే 98% పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఒక నెల పెన్షన్ తీసుకోకపోతే ఆ పెన్షన్ని ఆఫ్ చేసేవారు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా కనీసం 3 నెలల వరకు కూడా పెన్షన్ తీసుకోకపోయినా 3వ నెల 2 నెలల బకాయితో కలిపి ఇవ్వటం జరుగుతుంది. ఆ విధంగా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా వృద్ధులు కానీ, వికలాంగులు కానీ, వివిధ విడోస్ కానీ, వీరందరికీ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా, కొంతమంది పెద్దలందరూ కూడా తమ పిల్లలు ఇంటికి వెళ్తున్నారు, 2-3 నెలలు రావట్లేదు, వీళ్ళందరి ఇబ్బందుల్ని కూడా పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా అండగా నిలబడి సంక్షేమాన్ని, ఈరోజు ప్రభుత్వం అందించేటటువంటి సంక్షేమం ప్రతి ఒక్కరికి కూడా అందించాలి, నిజమైనటువంటి సంక్షేమాన్ని అందించాలని, అందులో ఎటువంటి కోతలు లేకుండా, ఎటువంటి వంకలు లేకుండా ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా అర్హులైనటువంటి వారందరికీ కూడా అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ నెల కొత్త పెన్షన్లు కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఎవరైతే గతంలో పెన్షన్లు అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా జూలై నెల నుంచి కూడా కొత్త పెన్షన్లు రావడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా తణుకు నియోజకవర్గంలో ప్రతి ఇంటింటికి వెళ్ళి ఈ పెన్షన్లు అందించి వారి యోగక్షేమాలను కూడా తెలుసుకుని ఈరోజు ప్రభుత్వం అండగా నిలబడుతుందని ఈ సందర్భంగా